కోల్కతా ఘటనపై ఆందోళనలు మిన్నంటుతున్నాయి. తిరుపతిలో రుయా ఆసుపత్రిలో జూడాలు ఆందోళన చేపట్టారు. వీరికి ఐఎంఏ డాక్టర్లు బృందం మద్దతుగా నిలిచారు. కోల్కతా ఘటనపై దేశవ్యాప్త నిరసనలో భాగంగా తిరుపతి రుయాలోని జూడాలు ఆందోళనకు దిగారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం ఘటనను నిరసిస్తూ విజయవాడలో జూడాల ఆందోళన కొనసాగుతోంది. దేశవ్యాప్త నిరసనలో భాగంగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రులు జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించి నిరసనలో పాల్గొన్నారు. కోల్కతాలో వైద్యురాలపై పాశవిక దాడిని నిరసిస్తూ విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల వైద్య శాఖ ఉద్యోగులు ఆసుపత్రుల్లో ఓపీ సేవలను నిలిపివేశారు. వర్క్ ప్లేస్లో వైద్యులకు, సిబ్బందికి రక్షణ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణాలు కాపాడే వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఒంగోలులో వైద్య విద్యార్థులు నిరసన ర్యాలీ నిర్వహించారు. కోల్కతాలోని ట్రైనీ డాక్టర్పై అత్యాచారం చేసిన నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని నినదించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఐఎంఏ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది 24 గంటల పాటు వైద్య సేవలను నిలిపివేశారు. అంబేద్కర్ సర్కిల్ నుంచి సద్భావన సర్కిల్ మీదుగా గురునాథ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. 2 రోజులుగా విధులను బహిష్కరించి రిమ్స్ సర్వజన ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్నారు. నిందితులకు కఠిన శిక్ష విధించి మృతులకు చెందిన బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని వైద్యులు డిమాండ్ చేశారు. కోల్కతాలో వైద్య విద్యార్థులపై జరిగిన ఘటనకు నిరసనగా మహబూబ్ నగర్ పట్టణంలో ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్యులు, జూనియర్ డాక్టర్ల భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద ప్లకార్డులు చేతబోని ఆందోళన నిర్వహించారు. వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్లోని జూనియర్ డాక్టర్లు ఆందోళన నిర్వహించారు. కోల్కతాలో డాక్టర్పై అత్యాచారాన్ని నిరసిస్తూ విధులు బహిష్కరించారు. జిల్లా ఆసుపత్రి ముందు బైఠాయించారు. కఠినంగా శిక్షించాలని, డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కోల్కతా ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని కర్నూలులో నిరసన ర్యాలీ నిర్వహించారు. నినాదాలు చేస్తూ కర్నూలు కలెక్టరేట్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. జూనియర్ డాక్టర్స్ న్యాయ పోరాటానికి మద్దతునిస్తూ ఈ ర్యాలీ నిర్వహించామని రిప్రజెంటేటివ్ సంఘం నాయకులు తెలిపారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. అత్యాచారం, హత్యను ఖండిస్తూ ఆసుపత్రి నుంచి ర్యాలీ నిర్వహించి ప్రధాన కూడలలో మానవహారం చేపట్టారు. డాక్టర్పై ఘాతుకానికి పాల్పడ్డ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట వైద్యులు, వైద్య సిబ్బంది ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అమానుష ఘటనకు సంబంధించిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను అరికట్టాలని నినాదాలు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది నిరసన కార్యక్రమంలో పాల్గొంది. 24 గంటల పాటు ప్రైవేటు హాస్పిటల్స్లో ఓపీ సేవలు నిలిపివేయగా అత్యవసర సేవలు మాత్రమే కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత ఓపీ సేవలు వైద్యులు పునరుద్ధరించారు. కోల్కతా ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు గంటపాటు ఓపీ సేవలు నిలిపివేసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామకొండ పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి మెడికల్ కాలేజీ విద్యార్థులు, వైద్య సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు, సింగరేణి ఆసుపత్రులకు సంబంధించిన వైద్య సిబ్బంది పెద్ద ఎత్తున పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గోదావరి కని పట్టణ చౌరస్తాలో వైద్య సిబ్బంది రాస్తారోకో నిర్వహించారు. కోల్కతాలో ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో వైద్య సిబ్బంది డిమాండ్ చేశారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద బైఠాయించి దోషులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. డాక్టర్లపై దాడులు జరగకుండా రక్షణ చట్టాలను తీసుకురావాలని అన్నారు. హైదరాబాద్లో కొత్తపేటలోని ఓజన్ హాస్పిటల్ సిబ్బంది నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు. జూనియర్ డాక్టర్ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. డాక్టర్లపై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను తీసుకురావాలన్నారు. నిందితులను కఠినంగా శిక్షించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ అత్తాపురలో జాయ్ హాస్పిటల్ డాక్టర్స్ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి డాక్టర్లు, స్టాఫ్, నర్సులు, నర్సింగ్ స్టాఫ్, వైద్య సిబ్బంది రోడ్డుపై ధర్నా చేపట్టారు. హత్యకు గురైన వైద్య విద్యార్థిని కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని నినాదాలు చేశారు. ఓపీ సేవలు నిలిపివేశారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ ఆసుపత్రి, మాతా శిశువు ఆరోగ్య కేంద్రం, ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు మినహా మిగతా వైద్య సేవలు నిలిపివేశారు. ట్రైనీ డాక్టర్ ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి నుంచి అంబేద్కర్ చౌక్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.
కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఘటనను నిరసిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా వైద్య సేవల బంద్కు భూపాలపల్లి ఐఎంఏ శాఖ పిలుపునిచ్చింది. ప్రభుత్వ వైద్య సేవలతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా సేవలు నిలిపివేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. తమపై వేసిన కేసును కొట్టివేయాలంటూ మార్గదర్శి వేసిన పిటిషన్పై రిజర్వ్ బ్యాంకు దిమ్మ తిరిగే కౌంటర్ వేసింది. చట్టవిరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించేదని ఆర్బీఐ హైకోర్టులో కుండబద్దలు కొట్టింది. మార్గదర్శికి వ్యతిరేకంగా విచారణను కొనసాగించాల్సిందేనని హైకోర్టుకు స్పష్టం చేసింది ఆర్బీఐ. మంత్రి జూపల్లికి చేదు అనుభవం ఎదురైంది. నీటి ప్రాజెక్టులకు పరిశీలనకు జోగులాంబ గద్వాల్ జిల్లాకు వెళ్లిన మంత్రి కాన్వాయ్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సరిత తిరుపతి అనుచరులు అడ్డుకున్నారు. మంత్రి కాన్వాయ్పై రాళ్లదాడి చేశారు. కనీస సమాచారం ఇవ్వకుండా జిల్లాలో ఎలా పర్యటిస్తారంటూ అటాక్ చేశారు. అనంతపురంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య వార్ మరింత ముదిరింది. రేషన్ బియ్యం అక్రమ రవాణాలో ఇరు వర్గాల మధ్య ఫైట్ జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లా టీడీపీ అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. సర్దార్ గౌతు అచ్చెన్న జయంతి వేడుకల్లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే కోన రవికుమార్ మధ్య విభేదాలు గుప్పమన్నాయి. సభ మధ్యలోని అచ్చెన్న విగ్రహానికి నివాళులు అర్పించిన కోన రవి సభపైకి రాకుండానే వెనుదిరిగారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట శ్రీరాంపురంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. కూటమి నేతలే ఈ ధ్వంసానికి పాల్పడినట్లు వైఎస్ఆర్సీపీ నేతలు అనుమానిస్తున్నారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న నాయకులు నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం విధ్వంసమైందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక కుండబద్దలు కొట్టింది. 2017-18 నెలలో డయాఫ్రమ్ వాల్ మీదుగా వరద ప్రవహించింది. వరద ప్రభావం డయాఫ్రమ్ వాల్పై పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ కమిటీ ఎత్తి చూపింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పార్టీ వ్యవహారాలపై చర్చించినట్టు తెలుస్తోంది. రైతు రుణమాఫీ, నామినేటెడ్ పదవులు, కొత్త పీసీసీ చీఫ్ ఎన్నికతో పాటు కేబినెట్ భర్తీ అంశాలపై చర్చించినట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. అనకాపల్లి జిల్లా కోనంలో ఓ గిరిజనుడికి అరుదైన కీటకం దొరికింది. దీని విలువ అక్షరాల ₹1,00,00,000పైనే ఉంటుందని తెలుస్తోంది. కీటకం పేరు స్టాక్ బీటిల్. ప్రపంచంలోనే అత్యంత అరుదైన కీటకంగా స్టాక్ బీటిల్కు పేరుంది. దీంట్లో మెరుగైన ఔషధ గుణాలు ఉండటమే దీనికి ఇంతటి ప్రత్యేకతను తీసుకొచ్చింది. మత్స్యకారులను కూటమి ప్రభుత్వం మోసం చేసింది. వేట నిషేధ సమయంలో ఇవ్వాల్సిన భరోసా డబ్బులు ఇంకా ఇవ్వకపోవడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్లు వైఎస్ జగన్ ప్రభుత్వం టంచులుగా 2 నెలలకు చెందిన భరోసా డబ్బులు ఇచ్చిందని, ఈ ప్రభుత్వం మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. చంద్రబాబుపై ఉక్కు పోరాట కమిటీ నేతలు ఫైర్ అయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కేంద్రంపై ఒత్తిడి తేవాలని చంద్రబాబును కోరామన్నారు. అయితే చంద్రబాబు మాత్రం తమను మాట్లాడొద్దని చెప్పింది వినండంటూ నిలవరించారని ఆవేదన వ్యక్తం చేశారు. బాబు మాటలు తమను కలిచివేశాయన్నారు. ఏపీ ప్రభుత్వానికి జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసు ఇచ్చింది. విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై దాడి ఘటనకు సంబంధించి నోటీసు జారీ చేసింది. వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అలాగే నివేదిక ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయని నోటీసులో పేర్కొంది. అనంతపురం జిల్లా ఉరవకొండలో భారీ వర్షం కురిసింది. వారం రోజులుగా తీవ్ర ఎండవేడిమికి ఇబ్బంది పడిన జనం వర్షంతో ఉపశమనం పొందారు. గంట పాటు కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. కాలువలు పొంగి ప్రవహించాయి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. రైతులకు రుణమాఫీపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. మాట తప్పే చరిత్ర రేవంత్ రెడ్డిదని చెప్పారు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నావు, చేశావా అని రేవంత్ను హరీష్ రావు ప్రశ్నించారు. వరంగల్ జిల్లా వర్ధనపేటలోని సమీకృత మార్కెట్ సముదాయం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. అధికారుల నిర్లక్ష్యమో పాలకుల కాలయాపనో తెలియదు కానీ చిరు వ్యాపారుల కోసం నిర్మించి తలపెట్టిన భవనం అసంపూర్తిగా దర్శనమిస్తోంది. నిధుల కేటాయింపు కాంట్రాక్టర్కు అప్పగింపు అయినప్పటికీ పనులు ఏమాత్రం ముందుకు సాగటం లేదు. వరంగల్ జిల్లా వర్ధనపేట పట్టణ శివారులో అక్రమ మట్టి దందా జోరుగా సాగుతోంది. ఎస్ఆర్ఎస్పీ కెనాల రక్షణ కోసం పోసిన మోరం మట్టి దిబ్బలు అక్రమార్కులకు కాసుల పంట పండిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఎలాంటి అనుమతులు లేకుండా వందలాది ట్రిప్పుల్లో లారీలు, ట్రాక్టర్లలో మొరం పెట్టి తరలుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామచంద్రాపురం గ్రామం వర్షాకాలం వస్తే చాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటుంది. గ్రామ ప్రజలు ప్రాణాలను తెగించి ఏ అవసరం వచ్చినా వాగు దాటాల్సిందే. ఇటీవల ఓ గర్భిణిని వాగు దాటించేందుకు స్థానికులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. నల్గొండ జిల్లా చండూరులోని సిరిదేపల్లి గ్రామస్తులు వర్షాలు కురవాలంటూ ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులతో కలిసి డప్పు చప్పులతో గ్రామ దేవతలకు బిందెలతో జలాభిషేకాలు చేశారు. గంగాదేవికి నైవేద్యం సమర్పించి వర్షాలు కురిపించాలంటూ వేడుకున్నారు.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పల్లెలు మంచం పడుతున్నాయి. రోజురోజుకు జ్వర పీడితులు పెరుగుతున్నారు. చాలా మంది విష జ్వరాలతో బాధపడుతున్నారు. డెంగీ సైతం పంచాయతీస్తుండటంతో జనం ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇప్పటికే 76 మందికి డెంగీ నిర్ధారణ కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సిద్దిపేటలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు పోటాపోటీ ర్యాలీలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీగా వచ్చిన కాంగ్రెస్ నాయకులను బీజేఆర్ చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. కృష్ణా జిల్లా కంకిపాడులో మద్యం సేవించిన యువకుడు రన్నింగ్ బస్సు ఎక్కి వీరంగం సృష్టించాడు. రన్నింగ్ బస్సు ఎక్కకూడదు అని కండక్టర్ శ్రీలత యువకుడిని బంధించడంతో మరింత రెచ్చిపోయాడు. మహిళ అని చూడకుండా ఆమెపై నోటికి వచ్చినట్లు దుర్భాషలాడాడు. చేసేదేమీ లేక కండక్టర్ కంకిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్నమయ్య జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొత్తపేటలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 3 మృతి చెందారు. మృతుల్లో 2 చిన్నారులు, 1 వృద్ధురాలు ఉంది. ఇంత గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. అనంతపురం జిల్లా ఓపులాపురం మైనింగ్ కంపెనీలో సీబీఐ సీజ్ చేసిన సామగ్రిని ఎత్తుకెళ్తున్న దొంగలు టీడీపీ సానుభూతి పరులేనని తేలింది. ఈ వ్యవహారంలో హీరా హెల్ మండలం సిద్దాపురం గ్రామానికి చెందిన భాస్కర్ అనే టీడీపీ సానుభూతి పరుడు పోలీసులకు పట్టుబడ్డాడు. ఇతనితో పాటు మరో 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి జిల్లా బాకరావుపేటలో 6 ఎర్రచంద్రం స్మగ్లర్లను అరెస్టు చేశారు పోలీసులు. నిందితుల నుంచి 7 ఎర్రచంద్రం దొంగలు, కారు, బైకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. ముంబైలోని అటల్ సేతు బ్రిడ్జిపై నుంచి దూకి సూసైడ్ అటెంప్ట్ చేసింది ఓ మహిళ. అక్కడే ఉన్న క్యాబ్ డ్రైవర్తో పాటు అక్కడికి చేరుకున్న పోలీసులు చాకచక్యంగా ఆమెను కాపాడారు. ములుందులో నివాసం ఉండే 56 ఏళ్ల రీమో ముఖేష్ పటేల్ క్యాబ్ బుక్ చేసుకుని అటల్ సేతుపైకి వెళ్లింది. కారు ఆపించి సముద్రంలో దూకేందుకు ప్రయత్నించింది. మంకీ పాక్స్ వ్యాధి ఇప్పటికీ ఆఫ్రికా దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో WHO అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. తాజాగా పాకిస్తాన్లో 3 వ్యక్తులకు మంకీ పాక్స్ సోకినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ నెల 13న పెషావర్లోని కైవర్ మెడికల్ వర్సిటీ వెల్లడించింది. ఒలింపిక్స్ లో పాల్గొన్న స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్టులో ఫోగట్ కు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా వినేష్ ఫోగట్ భావోద్వేగానికి లోనయ్యారు. తెలంగాణకు 5 రోజులు రెయిన్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. రాయలసీమ మీదుగా విస్తరించి ఉన్న ద్రోణి ప్రస్తుతం తెలంగాణ మీదుగా ఆగ్నేయ అరేబియా సముద్రాన్ని ఆనుకుని కేరళ తీరం వెంబడి వ్యాపించింది. ఫలితంగా 2 రాష్ట్రాల భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.